మరిచిపోయేవాణ్ణైతే ఇంత దూరం వచ్చేవాణ్ణే కాదు. నా చేతుల్లోంచి తప్పించుకుంటుందా? వదల్లో! వైజాగ్లో ఎక్కడున్నా, ఆ సముద్రం అట్టడుగున దాక్కున్నా పట్టుకొని తీరతాను. మరేనండి అయ్యా, మా అయ్యగారు ఎంత పట్టు మీద ఉన్నారంటే ఒక టీంని విజయవాడ పంపించారు, ఇంకో టీంని హైదరాబాద్లో దింపారు. డైరెక్ట్గా తనే ఈ విశాఖపట్నం వీధుల్లో సెర్చింగ్ మొదలుపెట్టారు. ఇహ ఆ పిల్ల తప్పించుకునే సమస్య లేదంటే నమ్మండి. కృష్ణ, నువ్వు ఈ ఊళ్ళోనే ఉండేవాడివి. చూడు, ఇదే నా సూరి. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ కొట్టు. అలాగే. నీ మొహంలో ఆ కంగారేంటి? మరేనండి అయ్యా, కంగారు కాక ఇంకేంటి, మనకంటే ఇవన్నీ మామూలే గాని కుర్రాడికి కొత్త కదా, అందుకే బెదిరిపోతున్నట్టున్నాడు. ఏం కృష్ణ, అంతేనా? మరేం పర్వాలేదు. రాజమండ్రిలోనే కాదు, వైజాగ్లో కూడా మనకు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పంజరంలోంచి తప్పించుకున్న శిలక ఇంకొన్ని గంటలు అంతే. ఆ తర్వాత నువ్వు మళ్ళీ చేరేది నా గూటికే. రుద్రరాజు గారు, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. చెప్పింది గుర్తుందిగా? నా సూరి కనిపిస్తే ఫోన్ చేయి. అలాగే, వస్తాను. అలాగే. సూర్య, నువ్వు? నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి? అడిగేది నిన్నే. ఎక్కడికి? హైదరాబాద్కి. హైదరాబాదా? రాజమండ్రిలో ఉండే నా ఫ్రెండ్ అపర్ణకి ఫోన్ చేశాను. దాని స్నేహితురాలు హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. నేను అక్కడికి వెళ్ళి ఏదైనా జాబ్ సంపాదించి. ఓహో, నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి, నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు అన్నమాట. ప్లీజ్ కృష్ణ, నా ఉద్దేశం అది కాదు. కాకపోతే మరేంటి సూర్య, నేను వద్దన్నా కూడా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటే ఏమిటి అర్థం? ఇక నా అవసరం నీకు లేదన్నట్టేగా? కృష్ణ, ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడను? అసలు నువ్వు ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నావో నీకు తెలుస్తుందా? తెలుసు కాబట్టే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నావు. కానీ ఆ రుద్ర మనుషులు నీకోసం వైజాగ్లోనే కాదు, హైదరాబాద్లో కూడా వెతుకుతున్నారు. కృష్ణ, ఐఎమ్ సారీ. ఇందాక రోడ్డు మీద వెళ్తుంటే ఆ రుద్ర వాళ్ళ మనుషులు కనిపించారు. నువ్వు వైజాగ్లో ఉన్నావని వాళ్ళకి ఎవరి ద్వారానో తెలిసిపోయిందంట. నీ ఫోటో పట్టుకొని వైజాగ్లో గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. అయ్ బాబోయ్, నిజంగానే? అవును. ఆ రాస్కెల్ని ఫోటో చూపించి నన్నే వెతికి పెట్టమన్నాడు. ఎలాగో వాడిని తప్పించుకొని ఇంటికొస్తే నువ్వు? అర్థమైంది. ఆ రాక్షసుడు నన్ను వదలడు. ఇక్కడున్నా ఇంకెక్కడున్నా నన్ను వెతికి వెంటాడి పట్టుకుంటాడు. ఆ తర్వాత నాతో పాటు నువ్వు కూడా డేంజర్లో పడతావు. అందుకే నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ప్లీజ్ నన్ను వెళ్ళిపోని. సూర్య, ఆ రోజు రాత్రి రాజమండ్రి నుంచి అంత రిస్క్ చేసి నిన్ను కాపాడింది నీ కర్మానికి నేను వదిలేయడానికి కాదు,
థ్యాంక్స్ కృష్ణ. ఇప్పటికే నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఒక మంచి స్నేహితుడిగా ఆదరించావు, ఆశ్రయం ఇచ్చావు. అలాంటి నీకు నా వల్ల ప్రమాదం జరుగుతుందని తెలిసి ఉహుం, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. దయచేసి నన్ను వెళ్ళిపోని. ఒక్క మాట సూటిగా అడుగుతాను, జవాబు చెప్పు. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నీ మీద నమ్మకం లేకపోతే ఆ రాత్రి ఒంటరిగా నీతో వచ్చేదాన్నే కాదు. అయితే ఇంకేం మాట్లాడుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నావు. కానీ కృష్ణ, ఆ రుద్ర ఏం చేస్తాడు? చంపేస్తాడా? నా ప్రాణాలు పోయినా సరే నీకు రక్షణగా నేనుంటాను. ఒక్కడు కాదు, 100 మంది రుద్రాలొచ్చి చుట్టుముట్టినా నిన్ను ఆఖరి క్షణం వరకు నేను కాపాడుతాను. ఎందుకు? తనకి నేనేమవుతానని? కృష్ణ నా కోసం ఎంత ఆరాటపడుతున్నాడు. నా కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు? ఇంతమంది ఉండి కూడా నా సూర్యుని పట్టుకోలేకపోయారు. నామాలు, చెప్పండి అయ్యా. మన వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు కదూ? అవునండి అయ్యా. అక్కడ కూడా నా సూరి కనిపించలేదు కదూ? అనే ఫోన్ చేశారండి అయ్యా. రాయ్, నా సూరి నాకు దొరక్కపోతే మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో బ్రతకడు. ఇందులో మన వాళ్ళ తప్పేం లేదండి అయ్యా. కోనసీమ మొత్తాన్ని జల్లెడ పట్టేశారండి అయ్యా. బెజవాడలో అడుగడుగునా నిఘా పెట్టారండి అయ్యా. హైదరాబాద్లో అంగుళం అంగుళం గాలించేస్తున్నారండి అయ్యా. అయినా కానీ నా సూరి దొరకలేదు, అంతే కదూ? రాయ్, ఈ రుద్రరాజు దగ్గర ఎదవ కబుర్లు చెప్పద్దు. అయ్యా, ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోతే రేపటి నుంచి మీరందరూ గాజులు తొడుక్కోండి. ఈ రుద్ర మనుషులమని చెప్పుకోవటం మానేసి కోటిపల్లి బస్టాండ్ దగ్గర అయ్యా బిచ్చం, అమ్మా బిచ్చం అంటూ ముష్టెత్తుకొని బ్రతకండి. అయ్యా, తమరు కోపగించుకోకుండా ఉంటాను అంటే ఒక్క మాట చెప్తానండి అయ్యా. మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదేమో అని చిన్న డౌట్ అండి అయ్యా. అంటే ఏంటి? చెప్పు. మరేమోనండి అయ్యా, ఇట్టా మనం ఎన్ని ఊళ్ళల్లో ఎన్నాళ్ళు వెతికినా లాభం ఉండదేమోనండి అయ్యా. అందుకని టీవీలో ప్రకటన వేయిద్దామండి అయ్యా. ఏమని? పారిపోయింది అని వేయిస్తే పారిపోయింది అంటే మనం ఎదవనమని ఒప్పుకున్నట్టేగా? అవునండి అయ్యా. పోనీ లేచిపోయింది అని. లేచిపోయింది అంటే నా సూరి క్యారెక్టర్ లేనిది అన్నట్టేగా? అయ్యా, పోనీ తప్పిపోయింది అంటే? తప్పిపోయిందా? ఆ, గోదావరి పుష్కరాల్లోనే గోచి ఊడిపోద్దే. అవేవీ కాదు. కనిపించడం లేదు అని వేయిద్దాం. ఇది కరెక్ట్ మాట. అంటే ఆ. ఎంతైనా పోలీసోడి బుద్ధి పాదరసం కదా. చెప్పు, ఎంతవరకు వచ్చింది? రుద్ర,
కాస్త ఆవేశం తగ్గించుకుని కూల్గా ఆలోచించు. కావాలని తప్పించుకున్న మనిషిని పట్టుకోవడం అంత తేలికైన పనేం కాదు. సర్కిరో, ప్లీజ్, ఈ కోపమే వద్దు. దా కూర్చో. నువ్వు ఎంత టెన్షన్లో ఉన్నావో నాకు తెలుసు. కానీ బలం బలగం ఎంతమంది ఉన్నా ఒక్కోసారి రోజుల కొద్దీ నిరీక్షించక తప్పదు. రోజులంటే ఎన్ని? వారమా, పక్షమా, నెల, 6 నెలల, సంవత్సరమా? ఎంతకాలం? ఎంతకాలం చెప్పు. ఇదిగో, ఈ ఆవేశమే వద్దనేది. నువ్వు నీ మనుషుల్ని పెట్టి వెతికిస్తున్నావు, నేను నా డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నిస్తున్నాను. కంగారు పడకు, నీ సూరి తప్పకుండా దొరుకుతుంది. దొరకాలి సర్కిలో, అప్పుడు చూపిస్తా దీనికి. బతికుండగానే నరకం అంటే ఎలా ఉంటుందో. ఏంటి సూర్య, ఏం తోచడం లేదా? సముద్రం బాగుందన్నావుగా, చూడు. ఎంతసేపు చూడ్ను? అవే అలలు, అవే నీళ్లు, అదే సీను. చూసి చూసి బోర్ కొడుతుంది. ఏంటి అప్పుడే? నీకే హ్యాపీగా పని చేసుకుంటున్నావు, నాకే ఏం చేయాలో తోచక పిచ్చెక్కిపోతోంది. అంత బోర్ కొడితే ఓ పని చేయి. అదిగో అక్కడ మ్యాగజైన్స్ ఉన్నాయి, తీసుకొని చదువుకో. సరే. భార్యని కడ తెచ్చిన కసాయి భర్త. చిచి, ఎవడో రాంప్రసాద్ అట. ఎంత దుర్మార్గుడో కదూ. పేపర్లో వచ్చే వార్తలన్నీ నిజం కాదు. నిజం కాకపోతే ఇక్కడెందుకు రాస్తారు? చూడండి, కట్టుకున్న భార్యని కడ తెచ్చిన కసాయి భర్త. ఆపు. కృష్ణ, ఏమైంది నీకు? వీడెవడి గురించో? ప్లీజ్, తనెవరో కాదు, మా అన్నయ్య. ఇతను మీ అన్నయ్య? మరి మీ వదిన? అర్చన. సూర్య, ఒక మనిషి మీద ప్రేమ ఎందుకు ఎలా పుడుతుందో తెలియనట్టే మరో మనిషి మీద ద్వేషం ఎందుకు కలుగుతుందో కూడా ఎవరూ చెప్పలేరు. కృష్ణ, నువ్వు చెప్పేది? ఒక దేవత గురించి, ఒక దెయ్యం గురించి.
నేను ఈ పేపర్లో న్యూస్ గురించి అడిగితే నువ్వేదేదో చెప్తున్నావేంటి? దేవతెవరు, దయ్యం ఎవరు? వాళ్ళెవరో నీకు తెలియాలంటే నీకు మొత్తం నా కుటుంబం గురించి చెప్పాలి. చెప్తాను, కూర్చో. ఒక ఆడది మంచి మనసున్న దేవత అయితే ఆ ఇల్లు కలకల్లాడే కోవెలగా మారుతుంది. ఒక ఆడది కక్షలతో కాగిపోయే దెయ్యమైతే ఆ ఇల్లు ప్రేతకళతో శ్మశానం అవుతుంది. ఇదే మా ఇల్లు. మా నాన్నగారు హరిప్రసాద్ గారు కట్టించారు. ఈ హరిద్వారంలోకి అడుగుపెట్టిన పవిత్రమైన గంగ లాంటిది మా వదిన అర్చన. అయ్ బాబోయ్, మీ వదిన అచ్చం నాలాగే ఉంది. కాదు, నువ్వే చనిపోయినా మా వదినలా ఉన్నావు. ఓ, ఇప్పుడు అర్థమైంది. అందుకేనా ఆ రోజు రాత్రి మొదటిసారి నన్ను చూసినప్పుడు అర్చన అని పిలిచావు? ఇదిగో మా నాన్నగారు హరిప్రసాద్, మా అమ్మ అన్నపూర్ణ, మా చెల్లాయి కల్పన, మా అన్నయ్య కూతురు లల్లి, మా అన్నయ్య రాంప్రసాద్. మా అన్నయ్య జీవితం అలా అవడానికి కారణం ఈ రాక్షసే, ఈ దెయ్యమే. తనెవరు? పేరు మాత్రమే సౌందర్య, కడుపు నిండా కుళ్ళు కుతంత్రాలు. నీకేమవుతుంది? అవుతుంది కాదు, అయ్యింది. ఏ జన్మలోనో నేను చేసిన పాపాలకి ఫలితంగా నాకు భార్య అయ్యింది. కృష్ణ? అవును సూర్య, ఇప్పటిదాకా మా ఇంట్లో మనుషుల్నే చూశావు. నువ్వు చూడనివి, నీకు చెప్పలేనివి తెలియాలంటే నీకు చాలా చెప్పాలి. అయ్ బాబోయ్, అంటే ఆ సౌందర్య చేసిన కుట్ర వల్లే మీ అన్నయ్య అన్యాయంగా జైలు పాలయ్యాడన్నమాట. మ్మ్. పాపం, మీ అన్నయ్య పరిస్థితి తలుచుకుంటే జాలేస్తోంది. మీ అన్నయ్యకి శిక్ష పడకుండా నిర్దోషాన్ని నిరూపించే మార్గమే లేదా? నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? అవును, నీ చేతుల్లోనే. అన్నయ్యని కాపాడాలంటే నువ్వు నేను కొన్నాళ్ల పాటు అర్చనగా నటించాలి. అయ్ బాబోయ్, నటించడమే నా వల్ల కాదు. ప్లీజ్ సూర్య, అర్చన వద్దని హత్య చేయించిన నేరంలోనే అన్నయ్యని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు నువ్వు అర్చనగా నటిస్తే తప్పకుండా అన్నయ్య ఆ కేసు నుంచి బయటపడతాడు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఒకళ్ళ ప్లేస్లోకి ఇంకొకళ్ళు వెళ్ళిపోవడానికి ఇదే సినిమా కాదు, జీవితం. నేను చెప్పేది కూడా అదే సూర్య. అన్నయ్య జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇదిగో కృష్ణ, నన్ను ఇందులో ఇరికించొద్దు. ఏదో జాలిపడి అడిగితే ఇది మరీ బాగుంది, నటించాలట నటించాలి. నాకంత బొమ్మ లేదు గాని నా దారి నన్ను వదిలే. అయినా ఎంత నేను మీ వదినలా ఉంటే మాత్రం నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? మాట్లాడవేంటి? బొమ్మ ఒకేలా ఉంటే సరిపోదు, నా వల్ల కాదు బాబు.
ఏదో నువ్వు నాకు సాయం చేసావు కాబట్టి నేను నీకేదో విధంగా సహాయపడాలని ఆశిస్తే తప్పులేదు గాని ఈ నటించడాలేంటి? అసలు అది ఎలా సాధ్యపడుతుంది? ఒకవేళ సాధ్యపడుతుంది అన్నా ఎంత రిస్కు, ఎంత ప్రమాదం, ఎంత డేంజరు నా వల్ల కాదు బాబు. అది